తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త. కొత్త సంవత్సరం పీఆర్సీ కానుక అందించేందుకు టీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ వేతన సవరణ సంఘాన్ని నియమించేందుకు కేసీఆర్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రేపో మాపో గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులపై దృష్టి సారించింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగులకు తీపి కబురు చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి కలిగేలా తెలంగాణ రాష్ట్రంలో తొలి వేతన సవరణ సంఘాన్ని నియమించేందుకు అడుగులు వేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు ప్రతి 5 ఏళ్లకొకసారి కమిటీని నియమించాలి. ఆ కమిటీ అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా జీతాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఉద్యోగుల జీవన ప్రమాణాలు, నిత్యావసర ధరలపై అధ్యయనం చేసి సర్కార్కు కమిటీ నివేదిక ఇస్తుంది. అందుకు కనీసం 6 నెలల సమయం అవసరమవుతుంది. ఇప్పటికే కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మొదటి పీఆర్సీ నియామకానికి సంబంధించి ఆర్థిక శాఖ ఒక నోట్ రూపొందించింది. 2018 జనవరిలోనే కమిటీని నియమించాలని ప్రభుత్వ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. అలాగైతే జూన్ వరకు కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వచ్చే ఏడాది నవంబర్లోగా బకాయిలు చెల్లించాలని టీ సర్కార్ భావిస్తోంది. వేతన సవరణ సంఘం చైర్మన్ గా ఎంజీ గోపాల్ను నియమిస్తారని సమాచారం. మొత్తానికి 2019 జనవరిలోగా మధ్యంతర భృతి ప్రకటించాలని కేసీఆర్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా ఉద్యోగ వర్గాలను ఆకట్టుకోవాలని అధికార పార్టీ వ్యూహ రచన చేస్తోంది.